భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. ధర్మాన్ని చేస్తారు ఎవరు? నీతిమంతులు. ఎలా ఉంటారట? నీతిమంతులు దాక్షిణ్యము కలిగి. చూసారండి, నీతిమంతుల మనసు అండి అది. అందుకే నీతిమంతుల పక్షాన నేను ఉంటాను. నీతిమంతులు అంటే నాలా ఆలోచిస్తారు, నీతిమంతులు అంటే నాలా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. నీతిమంతులు అంటే దేవునికి ప్రతిగా భూమి మీద ఉన్నవారు, నాకు ప్రతిగా ఉన్నవారు కనుక వాళ్ళని నేను ప్రేమిస్తాను, వాళ్ళ సంతానాలను ప్రేమిస్తాను, వాళ్ళని నిలబెడతాను. వారి కుటుంబం ఎప్పటికీ నిలబడాలి అని దేవుడు ఎంత ప్రేమ అండి, ఆయనకు ఎంత ప్రేమ. నిలబెట్టాలి. ఎందుకు? నీతిమంతుడు కుటుంబాన్ని నిలబెట్టాలి. అబ్రహాము నీతిమంతుడు, అబ్రహాం కుటుంబాన్ని నిలబెట్టాలి. అందుకే అబ్రహాం తర్వాత వచ్చిన ఇస్సాకు నిలబెట్టుకున్నాడు. ఆ ఇస్సాకు గర్భాన్ని వచ్చిన యాకోబుని నిలబెట్టుకున్నాడు. ఆ యాకోబు గర్భాన్ని పుట్టిన 12 మంది గోత్రాల వారిని నిలబెట్టాడు. వారి గర్భవాసమును పుట్టిన వారిని ఎందరో సింహాసనం పైన కూర్చోబెట్టుకున్నాడు. ఎందుకు ఇచ్చాడు? మూల పురుషుడైన అబ్రహాం. మూల పురుషుడైన అబ్రహాము చేసినటువంటి ఆ నీతి కార్యానికి అతని గర్భవాసమును పుట్టిన వారందరూ కూడా తరతరాలుగా సింహాసనాలపైన కూర్చున్నారంటే ఎవరు పెట్టిన భిక్ష అది? దేవుడు.